వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈషా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినాము. అది టెన్నెస్సీలో ఉంది. మేమైతే ఈషా ఇన్స్టిట్యూట్కి ఎట్లా వెళ్ళినాము, ఎన్ని అవర్స్లలో వెళ్ళినాము, అక్కడ ఏమేమి చూసినాము, ఎంత టైం పట్టింది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తామండి. తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. మేము వెళ్ళిన అక్కడ నుంచి, మేము ఉండే ప్లేస్ నుంచి అక్కడికి 6-7 అవర్స్. అంటే మేము ఇది టెస్లా కార్ కాబట్టి 1 అవర్ అయితే ఛార్జింగ్కే పోతుంది టైము. అదే వ్యూ అయితే చాలా బాగుంది అసలు. పోయేటప్పుడు ఎర్లీ మార్నింగ్ పోయినాం కదా, మేమైతే ఈషా ఇన్స్టిట్యూట్కి చేరుకునేసరికి అయితే 1:30 అయిందండి. అక్కడైతే 1 అవర్ ఛార్జింగ్ ఫుల్ చేసుకున్నాం. వచ్చేటప్పుడు కూడా మేము ఒక రోజు ముందే 100% ఛార్జింగ్ చేసుకొని బయలుదేరితే 4 అవర్స్ కంటిన్యూవేషన్లు వచ్చింది. కొంచెం 20% ఏమో ఉండే. ఇక్కడైతే పెట్టుకున్నాము దగ్గరలో, ఇక్కడ ఓల్ గుడ్స్ దాంట్లో. తర్వాత అక్కడి నుంచి అయితే ఇక టైం పాస్ అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళినాము. కొన్ని స్నాక్స్ అట్లా కొనుక్కుందామని, ఎందుకంటే బాగా టైం ఉండే, 1 అవర్ ఉండే. పూల బొకేస్, అక్కడ ఉన్న అన్ని కొన్ని ఐస్ క్రీములు, కొన్ని స్నాక్స్ అట్లా తీసుకున్నాము. అయితే స్నాక్స్ అక్కడ వాళ్ళు పెడతారన్నట్టు కొంచెం డెమో పీస్ లాగా. అయితే చాక్లెట్ కొన్నది నవ్వే, ఈ చాక్లెట్ అట్లా అన్ని చిన్న చిన్న పీసులు ఉన్నాయి. నాకైతే ఇవి క్రోసాంటులు ఇష్టము. అయితే కాస్కోలు అయితే బాగా పెద్దగా ఉంటాయి, అవి బాగా ఎక్కువ తినుడైతే అని అవి చిన్న చిన్నవి ఉన్నాయని తీసుకున్నా. ఇవన్నీ అయితే స్నాక్స్ తీసుకున్నాం. కొన్ని చిప్స్, ఆలు చిప్స్. అక్కడి నుంచి అయితే ఇక మళ్ళీ స్టార్ట్ అయినాము. ఇదంతా ఛార్జింగ్ ప్లేసు. అక్కడైతే నేను కొన్ని ఫొటోస్ అయితే దిగిన, మంచిగా అనిపించింది అక్కడ ప్లేస్. 1 అవర్ అయితే ఫుల్ టైం పాస్ అయిపోయింది. యాడ్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక అక్కడి నుంచి దగ్గరనే, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే మాకు కరెక్ట్ టైము ఆ టెంపుల్లో ఇంకొక 15 మినిట్స్ మేము లేట్ పోతే అమ్మవారి దర్శనం కాకపోతుండే. లింగ భైరవి అమ్మవారికి ఇట్లా కట్టెని ఇస్తున్నారు, ఇట్లా వస్తుంది. అప్పుడు దండం పెట్టుకున్నాం మేము, లేకపోతే మాకు అక్కడనే 4 వరకు అన్నే ఉండాల్సి వస్తుండే. అయితే ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత హైవే కనెక్ట్ అవుతున్నాము. కొంచెం అక్కడ నేనైతే పక్కకు కూర్చొని అయితే అన్నీ చెప్తున్నాను, అవే ఇక్కడ నుంచి ఇట్లా ఎట్లా అని చెప్పేసి. ఇక అసలు అయితే ఎంత బాగుంది. యూఎస్లో ఈ మేఘాలు, ఈ ఆకాశం అనేది కొంచెం కిందికి అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తుందా చెప్పండి. ఇది ఎంత అసలు ఎంత బాగుందంటే, ఎంత గ్రీనరీ, ఒక ఎండిపోయిన చెట్టు కూడా కనిపించేది, అంత గ్రీనరీ. మళ్ళీ అన్ని గుట్టలు, పెద్ద పెద్ద గుట్టలు. అసలు ఎట్లా చూడండి, ఆ సీనరీ చూసైతే చాలా బాగుండే. అసలు వెదర్ కూడా అంత ఎండ లేదు, అంత చలి లేదు, మామూలుగా ఉండే. ఒక 25 ఎకరాలల్లో ఈషా ఇన్స్టిట్యూట్ అనేది ఈయన జగ్గి వాసుదేవ్ గారు ఆయననైతే అక్కడ కట్టిండ్రు. ఒక 2-3 ఏళ్ళు అవుతుంది టెన్నెస్సీలో. అయితే నేను కోయంబత్తూరుకు పోదామనుకున్నాం, పోతా అనుకున్నా, కానీ దేవుడు ఎందుకో అక్కడ చూడలేకపోయినా కానీ ఈడ చూస్తున్నా. అసలు అనుకుంటే ఏదైనా సాధిస్తాం అనిపిస్తుంది. అంటే గట్టిగా కోరుకున్నా నేను, చూడాలి ఆయన ఎట్లా అక్కడ ప్రతిష్టాపన ఎట్లా చేసే, శివుడు ఎట్లున్నాడు, లింగ భైరవమ్మ అంటే ఎట్లుంటుంది, అవన్నీ అంటే వీడియోలు చూస్తున్నాం. కానీ ఎంతైనా ప్రత్యేకంగా మనం చూసింది అది వేరే ఉంటుంది కదా. అదే చాలా బాగుంది అసలు. గుట్టలే, మొత్తం గుట్టలలోనే అన్నట్టు అక్కడ మొత్తము. అది అంటే ప్లేస్ ఎక్కువ కావాలి కాబట్టి అట్లా కొంచెం దూరంలో పెట్టినట్టున్నారు. అది ఈషా ఫౌండేషను, ఈషా ఇన్స్టిట్యూటు. వచ్చేసినామండి, కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయినాము. ఆ గుట్టలు ఇక్కడ సైడ్లోకి అయితే మొత్తం నేను వీడియో బ్యాక్ కెమెరా పట్టుకొని మొత్తం తీసిన. అసలు అయితే అవి ఎట్లా పోతున్నామో కూడా తెలుస్తలేదు. ఇట్లా చెవులన్నీ గడలు పడ్డట్టు అయిపోయినాయి అసలు. మధ్యలో ఈ సాబ్దాన స్వీటు, అదేంటి మెత్తటట్టుకులు టిఫిన్ తినుకుంటా పోయినాము. అక్కడైతే లంచ్ ఉంటుందంట, లంచ్ అయితే పెడతారని తెలిసింది. పెట్టకుండా అయితే తినేసినాము. దర్శనంకి అయితే చేసుకుందామని అయితే వచ్చేసినామండి. ఎంట్రీ ఇది ఫస్ట్ ఎంట్రీ. ఇక వెళ్తున్నాము. పార్కింగ్ కష్టమైంది. అయితే పోతున్నాం ముందర ఫస్ట్ ఒకటి చూసినాము, అక్కడ అన్ని కార్లు ఉండే, చాలామంది ఉన్నారు అసలు. నేను ఉంటారో ఉండరో అనుకున్నా, కానీ బాగానే వచ్చిర్రు. ఆ రోజు కూడా సాటర్డే వీకెండ్ వెళ్ళినాము. అయితే నవ్వేం చేసిందంటే కార్ పార్కింగ్ లేదని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకు పోయినాము. ఆ గేట్ దగ్గర అసలు తీసుకెళ్ళింది, ఆడనే స్టక్ అయిపోయినాం. ఆ గేట్ నుంచి మళ్ళీ బయటకు తీయాలంటే నేను దిగి మళ్ళీ ఇటు తీసుకో ఆడ తీసుకొని ఇక్కడ లోపలికి వస్తున్నాము. ఆ గేట్ లోపలికి వెళ్ళిపోయినాము.
అక్కడ ఒక 15 నిమిషాలు టైం వేస్ట్ అయింది. ఇవన్నీ అదే ఇన్స్టిట్యూటే, ఈషా ఇన్స్టిట్యూట్. అయితే మనం ముందే రూమ్స్ బుక్ చేసుకోవచ్చంట. దాంట్లో యోగా క్లాసు, మెడిటేషను, తర్వాత అక్కడ స్కూల్ కూడా ఉంది. స్కూల్ పిల్లలు వచ్చిర్రు, మేము పోయినప్పుడు స్కూల్ పిల్లలు లంచ్ టైం అంట, వాళ్ళు కూడా వచ్చిండ్రు. అక్కడ స్కూల్ కూడా రన్ చేస్తున్నారంట అక్కడ. మళ్ళీ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. దీపాలు, ఆ దేవుడి శివుడికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అక్కడ. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఫుడ్ ఉంది. అసలు చాలా నచ్చింది నాకైతే, చాలా బాగుండే. ఇక్కడ ఈ గేట్ దగ్గర వచ్చేసినాం, ఆగినాం. తర్వాత ఆడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వచ్చి ఈ పూల చెట్లు అయితే ఎల్లో కలర్ చాలా బాగుండే. ఈడైతే పార్కింగ్ చేసినాము. ఈ చెట్లు అయితే చాలా బాగుండే, ఒక తోటలా ఉంది అక్కడ. అక్కడ నుంచి అయితే ఇక మెల్లమెల్లగా కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి కొంచెం ఎండ ఉండే, నడుచుకుంటూ 1 కిలోమీటర్ నడవాలి మనం. ఈ కార్ పార్కింగ్లో ఒక 2-3 ఉంటాయి. ఇటేమో మనము రూమ్స్ తీసుకుంటే రూమ్ నుండి అట్లా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలి. లింగభైరవమ్మ, తర్వాత శివుడు, అక్కడికైతే నడుచుకుంటూ పోయినాం. అక్కడ ఒకటేమో అక్కడ ఇది లోటస్ ఫ్లవర్స్, తామర పువ్వులది ఉన్నది. ఒక చిన్న వాటర్లో మొత్తం అసలు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, అసలు చాలా బాగున్నాయి. ఎడాకోసేపు కూర్చున్నాము, ఫోటోలు దిగినాము. ఇక్కడ ఈ చూపిస్తున్నాయి ఇదంతా ఫ్లవర్స్ ఉన్నాయి, కమలం పువ్వులు, చాలా బాగుండే. అయితే ఇక్కడ ఒకటి వాటర్ ప్లాంట్ కూడా ఉన్నదంట, కానీ అది అక్కడ మాకు టైం లేకుండే, చీకటి అవుతుందని అయితే వచ్చేసినాం మేము. ఇదంతా చాలా దూరం వరకు ఉంది, దాంట్లోకైతే ఊరాదు, దూరం నుంచే చూడాలి. అసలు ఫ్లవర్స్ ఇట్లా దగ్గర నుంచి తీయరాలేదు, ఎందుకంటే చాలా దూరం నుంచే చూడాల్సి వస్తుంది. నేనైతే అక్కడైతే ఫోటోలు దిగిన, అసలు రాలే బ్యాక్గ్రౌండ్, కానీ అట్లా తీసుకున్న గుర్తుగా. ఇక లోపలికైతే వచ్చినాయి షాపింగ్ అన్నీ. ఇట్లాంటి ఆరెంజ్, బ్లాక్, క్రీమ్ కలరు, అంటే కలరే బాగుంది. ఇక ఇక్కడికి లింగభైరవమ్మ దగ్గరికి వచ్చినాము. నడు టైం అయిపోతుంది, క్లోజ్ అయితే మళ్ళీ 4 వరకు ఓపెన్ చేయరట. అక్కడి నుంచి నేనైతే నడుచుకుంటూ పోయినా. అసలు చూడంగానే అసలు ఎంత ఆనందం అనిపించిందో. ఇట్లా విశాలంగా ఉంది, ఇట్లా పెద్ద హైట్. అమ్మ అట్లా పడదా ఇట్లా వేస్తున్నారు, మేము వెళ్ళి దండం పెట్టుకున్నాం. అమ్మ దర్శనం అయింది అమ్మ అనుకున్నా నేనైతే. ఇప్పుడే క్లోజ్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి మళ్ళా శివుని దగ్గరికి వచ్చినామండి. అక్కడ శివుడైతే ప్రశాంతంగా కూర్చున్నాడు అనిపించింది. అక్కడ కూర్చుంటే అక్కడ లింగం ఉంటుంది, అక్కడ అందరితోనే అభిషేకం చేపిస్తారు. మనమేమో విభూతి అభిషేకము, అవి స్పెషల్ అభిషేకాలు ఉంటాయి. కాకపోతే మేము ఏం చేసినామంటే అసలు అయితే పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అక్కడ. ఇక మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చినాము. అసలు లైన్ లేకుండా మేము వచ్చినప్పుడు మేమే ఫస్ట్ ప్లేట్ పట్టుకున్నాం, అన్నీ ఇచ్చిండు. బౌల్లో రాజ్మా కర్రీ, ఒకటేమో కర్రీ ఇచ్చిండ్రు. కానీ మనిషికి ఒక బౌల్, పెద్ద పెద్ద బౌల్ ఇస్తున్నాం, కానీ అంత తినలేమని ఒక్కొక్కటి తీసుకొని నేను మా పాప షేర్ చేసుకుని తిన్నాం. బ్రౌన్ రైసు, బ్రోకలీ, రాజ్మా కర్రీ, అది చల్ల కర్రీ బాగుండే. మస్తు కడుపు నిండా తిని ఇంకా బయటకు వచ్చినాం. అదంతా తిరుక్కుంటా చూసుకుంటా బయటకు వచ్చినాం. ఇక అక్కడి నుంచి మళ్ళీ కిలోమీటర్ మన కార్ దగ్గరికి రావాలి. కానీ అయితే బాగా పాజిటివ్ వైబ్స్, అసలు నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది. నేను కోయంబత్తూరు పోదాం అనుకున్నా, కానీ నాకు దేవుడు ఇక్కడనే దర్శనం ఇచ్చిండు. అంతే అంటారు, శివుని ఆజ్ఞ లేనిది శివ కూడా కుట్టదు అంటారు. కానీ నేను బాగా అనుకున్నా పోవాలి, చూడాలి ఎట్లుంటుంది. ఆ ఈషా ఫౌండేషను, ఈషా ఇన్స్టిట్యూటు, ఆ మెడిటేషను, అవన్నీ కూడా ఎప్పుడు చేస్తానో నాకైతే అది కూడా ఉంది. అక్కడ ఒక 15 రోజులు ఉండాలని కోరిక కూడా ఉంది. కానీ సద్గురువు ఉంటే బాగుంటుండే. ఇంకా నాకైతే సద్గురువు ఉండాలని మస్తు అనుకున్నా. కాకపోతే మనం అనుకున్నప్పుడే జరిగాయి కదా, ఎప్పుడైనా దర్శనం అవుతుందో తెలియదు. శివుడు నిజంగా, శివుడు అంటే చాలా బాగున్నాడు. నేను కాశీకి కూడా అసలు అనుకోకుండా వెళ్ళిన, అప్పుడైతే అసలు నవ్వినట్టు అనిపించింది నాకైతే దేవుడు అక్కడ గంగా ఆరతికి. అప్పటి నుంచి నాకు శివుడు అంటే బాగా ఇష్టమవుతుంది. ప్రతిరోజు శివుడిని గుర్తు చేసుకుంటాను. ఓం నమః శివాయ. మీకు నచ్చితే కనుక వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్, ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదైతే ఇక మొత్తం సీనరీ, మొత్తం వీడియో తీసిన. అయితే ఇక్కడ మేము వచ్చేటప్పుడు ఒకటి ఫోటో ప్లేస్ ఉండే, అయితే ఆ ప్లేస్ తీసుకోమని చెప్పిండు. అక్కడ రాసింది ఉంది బోర్డు,
ఇక హైవే కదా, ఇక నవ్య కొంచెం డ్రైవింగ్ ఫాస్ట్గా వస్తుంటే సరేలే పోదాం అనుకున్నాం, కానీ ఇక లేట్ అయితే ఆగలే. అంటే మనం పైన గుట్ట మీద ఉన్నాం కదా, అక్కడ మొత్తము డౌనల్లా అది సీనరీ ప్లేస్ అట, చూడలేదండి. ఇక వచ్చేసినాం, ఎందుకంటే ఇక చీకటి అవుతుంది, ఇక ఎర్లీ టైంలో ఇంటికి చేరుకోవాలి అనుకొని వచ్చేసినాం. మొత్తానికైతే అనుకున్నదే అన్నీ జరిగినాయి. దర్శనం, శివుడు దర్శనం, లింగభైరవమ్మ దర్శనం అయితే అసలు లాస్ట్లో, లేకుంటే మేము 4 వరకు ఉండాల్సి వస్తుండే, కానీ దేవుడి దయ వలన అమ్మవారి దర్శనం అయితే లాస్ట్ క్షణంలో ఇట్లా దర్శనం అయింది. అది చాలా ఇప్పటికి ఇట్లా అప్పుడప్పుడు కళ్ళల్లో అనిపిస్తుంది నాకైతే, ఇట్లా బాగా దర్శనం అని. ఇక రిటర్న్ అయిపోయినాము. ఇక ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది నవ్య, ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. అయితే ఇది బాగుండే, ఇట్లా పట్టుకొని తింటే కరిగిపోతుంది అని చెప్పి బాక్స్లో తీసుకొచ్చింది. ఇక చూడండి గుట్టలు ఎట్లా ఉన్నాయి. దేవుడికైతే బాగా దండం పెట్టుకున్నాను. అయితే మాతో అభిషేకం చేయించింది, ఇంకోటి చెప్పలే మర్చిపోయినా. వాటర్ ఇస్తాడు చెంబుల, రాగి చెంబుల, మనం వెళ్ళి ఇట్లా పోయాలి. అక్కడ ఎక్కడ ఏం టచ్ చేయొద్దంట, ఓన్లీ అక్కడ ఏదో రాసింది ఉంది, అది మనకు అర్థం కాదు. అక్కడ ఇట్లా ఇట్లా ముట్టకుండా వంగి ఇట్లా పోయాలి, ఓం నమ శివాయ అని.